ఈ పంచాయరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ తరఫున మీకు అభినందనలు. గాంధీ గారి కళలు కన్నా గ్రామ స్వరాజ్యం 1995లో సర్పంచ్ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనాడు కొత్తగా చంద్రబాబు గారు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోడల్ అధికారి మండలాన్ని నోడల్ అధికారి గ్రామ సభకి అధ్యక్షుడు రాజ్యాంగపరమైన సంపత్తి తర్వాత గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కే చెక్ పవర్ అన్ని రాజ్యాంగ హక్కులన్నీ ఆనాడు అందించబడిన టైంలో సుమారు 10,000 మందిని 11,000 మంది సర్పంచులము అసెంబ్లీ గేట్లు వాళ్ళు చేస్తే స్వయంగా చంద్రబాబు వస్తే మాకు రాజ్యాంగం కల్పించిన చెక్ పవర్ అదేవిధంగా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆనాటి నుంచి నేటి వరకు మేము అవిశ్రాంతంగా గాంధీ గారి స్థలాలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, గ్రామ ప్రజల కనీస అవసరాల కోసం ఉద్యమాలు చేస్తాం. ఎప్పుడైతే మేము 95 నుంచి 2001 వరకు చేసిన ఉద్యమం మొదలుపెడుతుందో 4 సంవత్సరాల ఆత్మాహుతి ప్రోగ్రాంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం 125 జీవాలని మేము సాధించామని. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ఇష్టంగా లేదు. అది ఎమ్మెల్యే రాజ్యంగా ఏర్పడ్డది. ఎమ్మెల్యేలకి అన్ని అధికారాలు ఇచ్చి సర్పంచ్లు ఉత్సవాలు చేస్తున్న ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా అవి చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఉద్యమాలు చేస్తాము. ఆనాడు నిర్ణయం చేసుకున్నారు 2001లో మనం తిరగడం అయిపోయిన తర్వాత మనం అనుకున్న లక్ష్యం సాధించాలంటే సర్పంచుల సంఘం, ఎంపీపీల సంఘం, ఎంపీటీసీల సంఘం, జడ్పీటీసీల సంఘం ఏర్పాటు చేసేది. ఈ సంఘాల ద్వారా అందరినీ సమన్వయం చేసి స్థానిక ప్రభుత్వాలుగా గుర్తింపు వచ్చే పద్ధతుల్లో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆనాటి నుంచి నేటి వరకు మేము ఉద్యమాలు చేస్తాము. ఏ పార్టీ వచ్చినా దాని మీద మేము చేస్తాము. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉత్సవ విగ్రహాలుగానే సర్పంచులు మిగిలిపోయారు. నిజంగా మీకు అందరికీ తెలుసు, అందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఒక సర్పంచ్గా కొనసాగడం చాలా కష్టం. సక్సెస్ఫుల్ సర్పంచ్ అనేక సమస్యలు, సెన్సిటివ్ అంశాలు ఉంటాయి. సర్పంచ్ మీద ఉన్నంత నిఘా ఎక్కడ ఉండదు. కానీ ప్రభుత్వాలు ₹1 కూడా పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వాలు ₹1 కూడా ఇవ్వలేదు. నేటికి ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు మాత్రమే పంచాయతీలకు వస్తున్నాయి. వాటిని కూడా పక్కదారి ఏ స్కీములు పెట్టి జన్మభూమి అని, ఆ అభివృద్ధి అని, ఈ అభివృద్ధి అని పెట్టి వాళ్ళ సొంత కార్యక్రమాలకి ప్రభుత్వ ప్రచారం కోసం చేస్తుంది తప్ప గ్రామాల అభివృద్ధి కోసం పెట్టని పరిస్థితి నేడు గ్రామీణ ప్రాంతాల్లో. ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అనేక ఆంక్షలు పెట్టి మీరు ఇదే చేయాలని చెప్తాను. ప్రతి గ్రామంలో అనేక సమస్యలు ఉంటాయి. అక్కడ తక్షణ అవసరం ఏముందో ఆ సర్పంచ్కి, ఆ వార్డు మెంబర్కి మాత్రమే తెలుసు. కానీ ప్రభుత్వం ఇదే చేయాలని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిబంధనలు పెట్టడం కూడా సరైనది కాదు. దానికి వ్యతిరేకంగా పోరాడతారు. నిధులు, విధులు, అధికారాలు ఏమీ లేని పరిస్థితుల్లో సర్పంచులు ఉండవు. పోయిన ప్రభుత్వం ఉప సర్పంచులకు చెక్ పవర్, జాయింట్ చెక్ పవర్. మనందరికి తెలుసు, జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ ఇస్తే పెట్టుబడి ఏం పెట్టాడు పని చేయడానికి. మొదట పెట్టుబడి పెట్టి మొత్తం పని చేసిన తర్వాతనే ఎంపీ రికార్డ్ అయితేనే చట్ట ప్రకారంగా సర్పంచ్ చెక్ తీసుకోవాలి. అది కొంత అమౌంట్ ఉన్నారు. కానీ ఉప సర్పంచ్ డబ్బు పెట్టాడు, ఏమి చేయడు. కనీసం చెక్ అంతా అయిపోయి వర్క్ అయిపోయి ఎంపీ రికార్డ్ అయిన తర్వాత చెక్ మీద సంతకం పెడతారు. ఇప్పుడున్న ప్రజలు సర్పంచ్ పరిస్థితి. చెక్కు రాక వడ్డీలో తీసుకొచ్చి రిజర్వేషన్ 40%, 50% రిజర్వేషన్ ఉన్నాయి. అది గ్రామ కార్యదర్శి ప్రతి గ్రామానికి సచివాలయం మేము పోరాటం చేస్తే గ్రామ సెక్రటరీ, గ్రామ సెక్రటరీ కాబట్టి గ్రామ సెక్రటరీకి ఇస్తే తప్పకుండా ప్రభుత్వ శాఖలు ఏ శాఖలైనా సెక్రటరీలకే చెక్ పవర్ ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా చెక్ పవర్ ఉండదు. పంచాయతీలో మాత్రమే సర్పంచ్ చెప్పండి, సెక్రటరీని పెట్టండి జాయింట్ చెక్ పవర్. గెలిచిన ఆయన ఒక పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్ వేరే ఆయన. ఆ ఊరంతా అభివృద్ధి చెందకుండా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఈనాడు గ్రామీణ వ్యవస్థ, గ్రామ పరిపాలన. కాబట్టి ఉప సర్పంచ్ చెక్ పవర్ తెచ్చి సెక్రటరీకి మొత్తం ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు తీసుకొస్తాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు నిధులు ఇవ్వకుండా మైనర్ పంచాయతీల్లో అయితే కరెంటు బిల్లు వచ్చిన
15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ డబ్బులు వచ్చి 10 లక్షలు 15 లక్షలు మాకు చెప్పకుండానే కరెంటు బిల్లుల్ని వాళ్ళు జమ చేసేస్తున్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం రాత్రిపూట విద్యుత్ దీపాలు వెలిగించడానికి కూడా పండే స్థితి అంటే ఆ ప్రభుత్వమే భరించాలని మా సంఘం డిమాండ్ చేస్తాం. తర్వాత పైన ప్రభుత్వం పోయినసారి మరి బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ట్రాక్టర్లు కొనండి పారిశుద్ధ్యం చేయమన్నారు. ఈ పారిశుద్ధ్యానికి 7-8 లక్షలు అప్పు చేసి బ్యాంకు నుంచి అప్పులు ఇప్పించారు. ఎవడైతే ట్రాక్టర్ కొనడో వాడి మీద మేము చర్య తీసుకుంటాం, వాడిని అనర్హుడిగా ప్రకటిస్తామని కలెక్టర్ ఆదేశిస్తాం. ఇప్పుడు ఈ వచ్చిన డబ్బులతో 14th 16th ఫైనాన్స్ తో ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లు ఏం కట్టాలా, గ్రామ వర్గాలకు జీతాలు ఏమి ఇవ్వాలా, మేము ఏమి చేయాలా అనేది అర్థం కాని పరిస్థితుల్లో, గందరగోళం పరిస్థితుల్లో గ్రామీణ వ్యవస్థ ఉంది. వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు సర్పంచాలి. ఆ సంఘం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం రేపు 25వ తారీఖు 25/8/1926 తారీఖు నాడు కేఎల్సి క్లబ్ లో ఉమ్మడి రాష్ట్రాల సర్పంచ్ల చైతన్య సదస్సు పెట్టాం. దాంట్లో మాట్లాడడం బట్టి రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా సంఘాన్ని ఏర్పాటు చేసి తర్వాత అన్ని జిల్లాలు అయిపోయిన తర్వాత మేము రాష్ట్ర కమిటీని వేసి దాని ద్వారా ఉద్యమాల ద్వారా, పటిష్టమైన ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ సమస్య గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం తోడ్పాటు కోసం సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము పనిచేయాలని చెప్పేసి సంకల్పంతో 95 నుంచి నేటి వరకు ఈ సంఘాలు ఏర్పాటు చేసి వాటిని పటిష్టం చేసి వాటిని చైతన్యం చేసి ఈ పంచాయతీరాజ్ ఛాంబర్ యొక్క ముఖ్య కర్తవ్యం అదే. మేము డైరెక్ట్గా యాక్ట్ చేయకపోయినా చైతన్యం చేసి సమస్యల మీద వాళ్ళని చైతన్యవంతులు చేసి ఉద్యమాల ద్వారా వాళ్ళని పటిష్టం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గ్రామ ప్రజల కనీస అవసరాలు తెలుసుకోవడం కోసం మేము కృషి చేయడం కోసం రేపు 25వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టాం. దయచేసి మేము అందరికీ లెటర్స్ పంపించాం, జిల్లాలో అందరికీ వాట్సాప్ మెసేజ్లు కూడా పంపించాం. మేము ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా చెప్తే మీరు అందరూ కూడా గ్రామ ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖకి విజ్ఞప్తి చేస్తూ మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా మేము సర్పంచులను 95 నుంచి పోరాటం చేసి పంచాయతీలు వాటి హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తా ఉన్నాం. నా యొక్క ఉద్దేశం ఏంటంటే పంచాయతీ సర్పంచ్ ఎంతో ఒక ఆశతోటి సర్పంచ్ గా ఎన్నికవుతాడు, ఏదో చేయాలన్న తపన ఆరాటంతో వస్తాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు నిధులు లేక, విధులు లేక, అధికారాలు లేక నిర్వీర్యం కాకుండా ఉండటం కోసం తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అనే ఒకటి ఏర్పాటు చేసి ఎంపీటీసీల సంఘాలని, సర్పంచ్ సంఘాలని, జడ్పీటీసీ సంఘాలని, ఎంపీపీ సంఘాలని, జిల్లా పరిషత్ సంఘాలని, ఇట్లా స్థానిక సంస్థల అన్ని సంఘాలని ఒక ఛాంబర్ గా మేము తయారు చేసి ఎన్నికైనా ఆ సంవత్సరం 5 ఏళ్ల పోరాటంతో వాటి హక్కులు, వాటి పరిరక్షణ కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం. మేము వాటిని సాధించడం కోసం 1994లో 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా 243 G ఆర్టికల్ పొందుపరిచిన 11 అంశాలు, 11లో 29 అంశాలు ఏదైతే ఉన్నాయో విధులు, నిధులు, అధికారాలతో పాటు విద్య, రోడ్లు, చేపలు, నీరు, చిన్నకారు, సన్నకారు, గ్రామీణ, విద్య, వైద్యం, ఎలక్ట్రిసిటీ ఇలా అనేక అంశాలు 29 పద్ధతులకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం నిధుల్లో నుంచి ప్రతి శాఖకు నేరుగా డబ్బులు చేరాలి అని చట్టం ఉన్న కేంద్రం చట్టం చేసి చేతులు దులుపుకుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేంద్రన్న ఆధ్వర్యంలో 95లో చేపట్టిన పోరాటం వల్ల 125 జీవోలు అమలై చెక్ పవర్ అనేది మేమే సాధించి జైలుకి పోయి తీసుకురావడం జరిగింది. కొంత అభివృద్ధి జరుగుతుందంటే సంఘం ప్రశ్నిస్తేనే అవుతుందనేది మా ఉద్దేశం. కాముగా ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, హక్కుల్ని పరిరక్షించే వాళ్ళు ఉండరు అన్న ఉద్దేశంతో కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు నేరుగా పంచాయతీలకు ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ప్రజల యొక్క భాగస్వామ్యంతో గ్రామ సభల ద్వారా వాళ్ళ అధికారాలతోటి పంచాయతీ అభివృద్ధి చెందాలని రేపు 25వ తారీఖు నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్య సదస్సు పెట్టి ఈ హక్కులు, వీటి యొక్క పరిరక్షణ చట్టాలు అన్ని వాళ్లకు యథోద్బద్ధం చేసి వాళ్ళలో చురుకైన వ్యక్తులను, నాయకత్వానికి ఎంపిక చేసి వాళ్ళని అనుకూలమైనటువంటి ప్రభుత్వానికి సాధన కోసం వాళ్ళని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ప్రశ్నించే దానికోసం సంఘాన్ని ఏర్పాటు చేయడం కోసం ఛాంబర్ ముందుకు వచ్చింది. రేపు 25వ తారీఖు నాడు మీ అందరి సహకారంతో ఇది ప్రజలకు తెలియజేసి, సర్పంచులకు తెలియజేసి
మీరు కూడా వచ్చి మా యొక్క ఆలోచన విధానాలని ఈ పంచాయతీల హక్కులు స్థానిక సంస్థల్లో గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించడం కోసం మీరు కూడా చేయవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు జరగబోయేటువంటి 25వ తారీఖు సర్పంచులు చైతన్య సదస్సుని పంచాయతీరాజ్ ఛాంబర్ మన నరేంద్ర గారు మేమందరం కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి ఖమ్మంలో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా కోఆపరేట్ చేసి సర్పంచులకి ప్రింట్ మీడియా ద్వారా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి కొంచెం తెలియపరిచినట్టయితే వాళ్ళందరూ కూడా ఎల్లుండి సమావేశంలో ప్రత్యేకంగా వచ్చి పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ మీరు ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడే నరేంద్ర గారు చెప్పారు, వెంకన్న గారు చెప్పారు, ఆనాడు 120 జీవోలను పోరాడి తీసుకొచ్చిన ఘనత మీ సంఘాన్ని. కాబట్టి మీరందరూ కూడా రేపు పొద్దున ఈ సర్పంచులు పడుతున్నటువంటి ఇబ్బందుల్లో ఎనకుండి మొత్తం వారిని ముందు పెట్టి నడిపేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ పంచాయతీరాజ్ ఛాంబర్ ఒకటి మన తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతాము.